హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఈరోజు పొజిషన్ నెంబర్ 3 అని స్టూడెంట్స్ చేత పేరెంట్స్ చేత చెప్పబడేటువంటి ఒక ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి కేకేఆర్ కేఎస్ఆర్. సో ఇది ఇన్స్టిట్యూట్ పేరండి, కేకేఆర్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇది మనకి కిడ్స్ కాలేజ్ అని కూడా ఫేమస్గా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఇది ఎన్బిఏ 3 years అక్రిడిటేషన్ వచ్చేసిందండి. ఎన్బిఏ అక్రిడిటెడ్ కాలేజ్, అదేవిధంగా NAAC A గ్రేడ్ ఉన్నటువంటి కాలేజ్, అదేవిధంగా NRF ర్యాంకింగ్లో కూడా ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో తీసుకున్నప్పుడు 150 to 300 ర్యాంకింగ్లో వచ్చినటువంటి కాలేజ్ అనమాట. సో ఒక్కసారి ఈ ఇన్స్టిట్యూషన్ గురించి ఒకసారి చూద్దామండి. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు, ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి 2008లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చాలా కాలేజెస్ వచ్చినాయి, ఇప్పుడు సెయింట్ పీటర్స్, నరసింహారెడ్డి, ఇట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్తో పాటు కొన్ని వందలాది కాలేజెస్ వచ్చినాయి. అందులో భాగంగా ఈ కాలేజ్ కూడా రావడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. క్యాంపస్ అయితే మంచిగానే ఉంది. దీని లొకేషన్ వచ్చేసి వంజనంపాడు విలేజ్, ఓకే, వట్టిచెరుకూరు మండలంలో ఉన్నటువంటి గుంటూరు డిస్టిక్లో ఉందన్నమాట. ఇది ఈయన చైర్మన్ పేరు వచ్చేసి సుబ్బారావు సారు. సో కోయే సుబ్బారావు సార్ అనమాట. మీకు సిటీ ఎన్విరాన్మెంట్ కన్నా ఇక్కడ మొత్తం కూడా విలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. మొత్తం వచ్చేసి 10 ఎకరాల 94 సెంట్లు, ఆల్మోస్ట్ అంటే 11 ఎకరాల లష్ గ్రీన్ క్యాంపస్ అనమాట ఇది. సో దీనికి కూడా మంచి పేరు ఉందండి. 6 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ క్యాంపస్ మొత్తం మీద తీసినప్పుడు 4628 మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్లో మనకి చదువుతూ ఉన్నారనమాట. సో ఒక్కసారి క్యాంపస్ యొక్క ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నది మనం చూసినప్పుడు సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మరియు ఎంబీఏ బ్రాంచెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. సో క్యాంపస్ ఫెసిలిటీస్ పరంగా తీసుకున్న క్యాంపస్ అయితే బాగుందండి. ఒకసారి ఇంటేక్లు ఎట్లున్నాయనేది ఒకసారి మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో ఇంటేక్ చూసినప్పుడు సిఎస్సిలో 480 ఇంటేక్ ఉందండి. అదేవిధంగా ఏఎంఎల్ 180 ఇంటేకు, డేటా సైన్స్ 180 ఇంటేకు, ఐటీ 120, ఈసీఈ 180 ఇంటేక్, ట్రిపుల్ 60 ఇంటేక్. ఓకే, ఎంటెక్ ప్రకారం తీసుకున్నప్పుడు ఎంటెక్ సిఎస్సి ఏఎంఎల్ 18, సిఎస్సి డిఎస్ 18 అండ్ ఈసీ విఎల్ఎస్ఐ 18 సీట్స్గా వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి 2024లో. ఒకసారి ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు 2023, 24, 25 బ్లాక్ పీరియడ్ కానీ 43,000 గవర్నమెంట్కి అయితే వీళ్ళకి ఫీ స్ట్రక్చర్ అయితే ఉందండి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు 3 times మేనేజ్మెంట్ ఫీజు అంటే 1.5 lakhs per annum అయితే సరిపోతుంది అనమాట. ఏది మీరు కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలన్నట్లయితే. సో కౌన్సిలింగ్లో వీళ్ళకి ఒకసారి ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయని చూస్తే ఒకసారి టోటల్ స్ట్రాటజీ చూద్దాం. ఎందుకంటే వీళ్ళు చాలా కంపెనీస్ అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చున్నారు. దాదాపు మనకి 573 ప్లేస్మెంట్స్ అయితే జరగడం జరిగింది. సో ఇందులో బ్రాంచ్ వైజ్ తీసుకున్నప్పుడు సిఎస్డిలో 33 మంది, సిఎస్సిలో 113 మంది, ఈసీలో 127 అండ్ మెకానికల్లో ఈసీ ప్లేస్మెంట్స్ అయితే బాగున్నాయండి. ఎవరో హెచ్ఓడి బాగా గట్టిగా కష్టపడుతున్నట్టున్నారు. మెకానికల్ సివిల్ అయితే ఇంటేక్ తక్కువ కాబట్టి ఓకే, కానీ బట్ ఈసీ ప్లేస్మెంట్స్ అనేది రీజనబుల్లీ వెరీ గుడ్ నెంబర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ కాలేజ్ ఈసీకి బాగుందని చెప్పొచ్చు. సో లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్లు కూడా ఇచ్చేసారు కాబట్టి జెన్యూనిటీ ఆఫ్ లిస్ట్ కూడా మనకు ఉంది పైన. కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా ప్యాకేజ్ ఫలానా ఇంత అనేది సపరేట్గా మెన్షన్ చేయలేదు, అది ప్రాపర్గా అప్డేట్ చేయలేదు అనమాట. సో వీళ్ళకి ఎన్బిఏ NAAC అక్రిడిటేషన్ అయితే ఉందండి. ఎన్బిఏ అప్ టు 2025 వరకు ఉంది. NAAC వచ్చేసి అప్ టు 2025 వరకు వీళ్ళకైతే సీట్లు అయితే ఉన్నాయన్నమాట, అక్రిడిటేషన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి కేకేఆర్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో మీరు జనరల్గా ఏంటంటే 1.5 lakhs నుంచి 2 lakhs వరకు డొనేషన్ కూడా నడుస్తుంది ఈ కాలేజీలో. సో లక్ష్మీ ఎన్విరాన్మెంట్ క్యాంపస్ చిన్న క్యాంపస్ అయినా పొందిగ్గా నీట్గా కట్టుకొని ఉన్నారు అన్నట్టు. క్యాంపస్ అయితే చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇంటేక్ కూడా రీజనబుల్లీ గుడ్ ఇంటేక్ ఉంది. 4600 మంది ఉంటే ఫైనాన్షియల్లీ కూడా వైబుల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి గుంటూరులో ఇది మనకి టాప్ 3 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజీగా చెప్పవచ్చు. సో ఇదండి కేకేఆర్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విషయము. గుంటూరులో ఉన్నటువంటి టాప్ 3 కాలేజీ గురించి ఈరోజు మనం చూసేసాం. నెక్స్ట్ కాలేజీకి మనం టాప్ 4లో ఏ కాలేజీస్ ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం. థ్యాంక్ యూ.